కబల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ మార్గులో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన చేపట్టనుంది. ఇక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాసాల వద్ద గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఎమ్మెల్యేలను ముందస్తు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ మార్గులో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన చేపట్టనుంది. ఇక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు అయితే పాల్గొనున్నారు. ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాసాల వద్ద గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక దీంతో హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతల అరెస్టుకైతే వ్యతిరేకంగా నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ నేతలైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంత ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే టీఆర్ఎస్ నేతల అరెస్టు తోటి ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేతలంతా కూడా సుమారుగా 20 మంది మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ అరెస్ట్ కావడంతో ఒక పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే పెద్ద మొత్తం నిన్న జరిగినటువంటి ఇష్యూలో పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం. ఆ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తున్న పరిస్థితి టీఆర్ఎస్ నేతలంతా కూడా ఇలా అవకాశం ఉంది. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేయడంతో పాటు పోలీసు వీళ్ళందరూ కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కౌశిక్ రెడ్డి కూడా హౌస్ అరెస్ట్ చేయడం. ఆ నేపథ్యంలోనే ఆ మాజీ మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ నేత హరీష్ రావు వస్తే కూడా తనను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి ఎవరుతుందో జగదీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేతలు కూడా కావచ్చు, అందరినీ పెద్ద మొత్తంలో సుమారుగా 20 మంది నేతలను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నేతలంతా కూడా ఇలా హైదరాబాద్ లో ధర్నాకు పిలిపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు పిలిపించడంతో పెద్ద మొత్తంలో వీళ్ళంతా హైదరాబాద్ తరలి వెళ్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో వీళ్ళంతా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు భారీ మోహాలు బలగించిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో పోలీసులు అంతా కూడా హైదరాబాద్ చుట్టుపట్టు ఎక్కడ కూడా ధర్నాలు ఆందోళన చేయకుండా ఇప్పుడైతే పోలీసులు బలగాలు మోహరించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలా టీఆర్ఎస్ పెద్దలో కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా, ఎందుకంటే హరీష్ రావు కామెంట్స్ సంబంధించి ఒక ఎమర్జెన్సీ పరిపాలన దృష్ట్యా ఉన్న పరిస్థితి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన కాంచి రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ నడుస్తుందని ఇప్పుడు హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలతో ధర్నా పిలిపించారు. ప్రస్తుతం అయితే ధర్నా హడావుడిలో జరుగుతున్న పరిస్థితి. పద్మ, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.